నాకు కంచడంలో ఎకరం 80 సెంట్లు పొలం ఉంది. నేను బ్యాంక్లో ముంజలూరు స్టేట్ బ్యాంక్ వెళ్ళి నేను లోన్ తెచ్చుకుందాం కదా అని చెప్పి లోన్ అడగడానికి వెళితే మీ పొలం మీద, మీకున్న పొలం మీద ఆల్రెడీ లోన్ ఉందండి అని వాళ్ళు చెప్పారండి. అది ఎక్కడ తీసుకున్నారని అంటే పలానా బంటిమిల్లి బ్యాంక్లో మీరు వివరం కనుక్కోవచ్చు అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి మాట్లాడి నేను వాకప్ చేసి అసలు ఏంటి మాకు తెలియకుండా ఈ లోన్స్ ఎలా తీసుకున్నారు, మా దగ్గర పాస్బుక్స్ మా దగ్గరే ఉన్నాయి, మాకు తెలియకుండా లోన్స్ ఎలా తీసుకుంటారు అని కనుక్కుందామని మేము బంటిమిల్లికి వెళ్తే ఆ కంచడంలో ఉన్న బ్యాంక్ ప్రెసిడెంట్ గారు, ఆ గ్రామ పెద్దలందరూ అక్కడే ఉన్నారండి. నేను ఏంటి విషయం అని వాళ్ళని కూడా అడగటం జరిగింది. ఏంటి ఇలా ఎందుకు జరిగింది, మా పొలం మీద ఎందుకు లోన్ తీసుకున్నారు అని మాకు తెలియకుండా ఎందుకు తీసుకున్నారని అడిగినందుకు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, మేము చెప్పేది మాత్రం ఇంతే, మేము ఇలా తీసుకోమని వచ్చింది మాకు పైనుంచి, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నారండి. నాకు చాలా బాధ కలిగింది ఈ విషయం గురించి నేను గట్టిగా అడిగానండి. మేనేజర్ గారు వచ్చేదాకా వెయిట్ చేద్దామని అక్కడే ఉన్నాను. నేను బంటిమిల్లి బ్యాంక్ లో ఉన్నానండి. నేను ఈ గ్రామ పెద్దలు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో దాదాపు 10 మంది దాకా గ్రామ పెద్దలు అక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఏం చేసుకుంటా చేసుకో, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోమన్నారు. అంటే మాకంటూ న్యాయం జరగదంటారా? మా పొలం మీద వీళ్ళు లోన్ తీసుకున్నది కాకుండా ఏం చేసుకుంటా చేసుకోమంటే జగన్ ప్రభుత్వం వాళ్ళు, ఆ జగన్ ప్రభుత్వంలో ఉన్న గ్రామ పెద్దలేనండి వాళ్ళు. అంటే ఈ రకంగా జోగి రమేష్ గారు తెలిసే జరుగుతుందా లేకపోతే జగన్ కూడా తెలిసే జరుగుతుందో మాకు తెలియదండి. కానీ మేము ఇష్టపూర్వకంగా ఓటేసాం. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది మేము ఊహించలేదు. ఇప్పుడు నా పొజిషనేనండి. కనీసం నన్ను ఒక మాట సంప్రదించకుండా లోన్ తెచ్చేసుకున్నారు వాళ్ళు. అదేంటని నేను అడిగినందుకు గ్రామ పెద్దలు మమ్మల్ని అన్న మాట ఏంటంటే ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి, ఏం పీక్కుంటారు పీక్కోండి అన్నారు. అంటే ఒక ఆడదానికి చెప్పే సమాధానం ఇదేనంటారా? ఎంత బాధ కలుగుతుందండి అట్లా మాట్లాడితే. ఒక గ్రామ పెద్దలకి చెప్పుకుంటాం, లేదంటే ఇంకెవరికన్నా మాకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటాం. ఈ లెక్కన జోగి రమేష్ గారికి చెప్తాను, ఆయన ఇలాగే మాట్లాడచ్చు కదా, ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే. మీ ప్రభుత్వం ఇలా ఉంటుందా? ఈ జగన్ ప్రభుత్వం ఇలా ఉందా? ఆడవాళ్ళకి న్యాయం జరగదా? ఆడవాళ్ళని మాట్లాడే పద్ధతి ఇదేనా? మాకు ఇది బాధ కలిగిందండి. జోగి రమేష్ గారికి ఈ విషయం తెలియకపోతే నేను మళ్ళా జోగి రమేష్ గారు మీకు విన్నవించుకుంటున్నా, ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు కానీ నా పొలం మీద నాకున్న ఎకరం 80 సెంట్ల మీద కౌలు కార్డు మీద లోన్ తెచ్చేసుకున్నారండి వితౌట్ మై పర్మిషన్. నన్ను అడగకుండా తీసుకొచ్చారు. అది ఎందుకని అడిగినందుకు మీరు ఏం చేసుకుంటారు చేసుకోమని నన్ను అన్నారండి. నాకు చాలా బాధ కలిగింది. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందో నాకు తెలియట్లా. మరి మీరు కూడా ఈ విషయంలో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. కానీ నేను కోరుకునేది ఏంటంటే మీరు జగన్ ప్రభుత్వంలో మీరు ఒక ప్రతినిధిగా, ఒక మినిస్టర్ గా మీరు ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ మినిస్టర్, ఇప్పుడు అక్కడ ఎందుకు అలా జరుగుతుందో మీరు వాళ్ళందరినీ అడిగి వాళ్ళని ఒక రైట్ వేలో పెడతారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.